ఇది ఎక్స్క్లూజివ్గా నిన్న జరిగిన టాస్క్ రివ్యూ. స్పెషల్గా ఉంటుంది, ఇది చాలా నీట్గా ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యారు, దాని వెనకాల బ్యాగేజ్ ఏంది, ఎమోషనల్ బస్ట్ అవుట్ అవడానికి గల కారణాలు ఏంది, చాలా క్లారిటీగా మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్న నైట్ ఎపిసోడ్ రివ్యూ పెట్టినాక ఒక హాఫ్ అన్ అవర్కి డిలీట్ కొట్టిన, నాకే 100% ఇచ్చినట్టు కనిపించలే. సో కరెక్ట్ కాదు, నేను ఒకసారి మళ్ళీ చూస్తా, ఎపిసోడ్ లైవ్ అంతా కూడా మళ్ళీ చూస్తా, టాస్క్లో ఏమేం జరిగిందో అని చూసి నీట్గా డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ హట్ అయ్యారు, దాని వెనకాల రీజన్స్ ఏంది అనేది కూడా పాయింట్అవుట్ చేసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడుర్రి, స్కిప్ కొట్టకుండా చూడుర్రి. వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని అయినా మొత్తం చూసే ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఒక లైక్ కొట్టి చూడుర్రి, వీలైతే హైప్ ఇయ్యర్రి. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. టాస్క్ టెనెంట్ ఓనర్, పర్మనెంట్ ఓనర్ అనగానే అందరూ కూడా ఎగబడాలి. ఫస్ట్ థింగ్ ఎగబడాలి, నేను ఓనర్ అవుతా, నేను ఓనర్ అవుతా అని ఎగబడాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ సంజన కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, టెనెంట్స్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, టెనెంట్స్లో ఉంటే ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అనో శాస్త్రం ఉంటుంది మనకి, అవునా కదా? ఆయుధం చెట్టే పెద్ద చెట్టు అవుతుంది. లైక్ దట్ ఇక్కడ టెనెంట్స్ గ్రూప్లో ఎవరూ లేరు కాబట్టి వీళ్ళుంటే వీళ్ళే బెటర్గా కనబడతారు. అణగారిన వర్గానికి లీడర్గా ఉన్నప్పుడే తోపు అంటారు. ఆ టైప్లో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా కనబడతాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఇమాన్యుయల్కి ఎన్నిసార్లు ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు బర్నన్ ఉంటే అన్ని ఛాన్సులు ఇమాన్యుయల్కి రాకపోయేది, బర్నన్కి పోయేది. కానీ ఇమాన్యుయల్కి ప్రతి దగ్గర విపరీతమైన ఛాన్స్ వస్తుంది, గెలిచినా ఓడినా విపరీతమైన పేరు వస్తుంది. బికాస్ టెండెన్స్లో ఉంటే. అదే ఓనర్స్లో ఉంటే వస్తుందా? రాదు. ఇది క్యాలిక్యులేటివ్గా ఆలోచించి ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు బ్రెయినీస్, చాలా మంచి మైండ్ గేమ్ ఆడే బ్యాచ్ కాబట్టి ఇద్దరు కూడా అట్లా అనుకుని ఉండొచ్చు. లేదు నిజంగానే మా టీంలో ఎవరు కూడా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ లేరు కాబట్టి ఇప్పుడు నేను ఓనర్స్లోకి పోవడం కరెక్ట్ కాదన్న మంచి ఉద్దేశం కూడా ఉండొచ్చు. మంచితో పాటు బెనిఫిట్ ఉద్దేశం కూడా ఉంది కదా. ఇది ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించి ఇక్కడనే ఉందామని నిర్ణయం తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు గట్టి ఉంది. రైట్, అదే ఉంటుందిలే. రెండోది, ఇప్పుడు టెనెంట్స్ టు ఓనర్ అనగానే ఎగబడి పోకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, బిగ్ బాస్ టీం ఆలోచించాలి. టెనెంట్స్ టు ఓనర్ పోయిన వాళ్ళకి 1 వీక్ ఇమ్యూనిటీ అనేది పెడితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓనర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న 1 వీక్ ఇమ్యూనిటీ పొందితే 2.5 లక్షలు అకౌంట్లో పడతాయి. లైక్ దట్ అందరూ కూడా పెద్ద పేమెంట్ ఉన్న వాళ్ళు ఈజీగా 1 వీక్ సర్వైవ్ కావడానికి కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్సే ఉన్నా లేకపోయినా ఎట్లున్నా ఏం చేసినా ఈజీగా ఇంకొక 1 వీక్ ఇమ్యూనిటీ దొరుకుతుంది, ఒక ఊరట వస్తుంది. సరే, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని వాళ్ళు, ఓటింగ్లో లీస్ట్లో ఉండేటోళ్ళు, అట్లాంటి వాళ్ళన్నా పోరాడతారు కదా, కొంచెం నేను పోవాలి, ఒక 1 వీక్ ఎక్కువ సర్వైవ్ అవుతా, అప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు కూడా ఉంటుంది. అందుకే 1 వీక్ ఇమ్యూనిటీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద ఓనర్షిప్ అనేది. అంటే అది చేయాలి, బిగ్ బాస్ టీం చేస్తే బాగుంటుంది. చేస్తే అందరూ కూడా నేను ఓనర్ అవుతా అని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఓనర్ కాను, టెనెంట్స్లోనే ఉంటా అన్నట్టుగా బిహేవ్ చేశారు కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నా. రైట్, ఇక మనం ఈ టాస్క్కి అంటే ఆడియన్స్, కామన్ ఆడియన్స్ అంతా కూడా ఈ టాస్క్కి విపరీతంగా కనెక్ట్ అవ్వడానికి కారణం రీతూ చౌదరి వల్లనే కనెక్ట్ అవుతాం. ఎందుకంటే రీతూ చౌదరికి అన్యాయం జరిగిందంటే అస్సలు జరగలేదంటాం. ఎందుకంటే రీతూ చౌదరికి సంజన హెల్ప్ చేయలే, ఫ్లోరా హెల్ప్ చేయలే, తనుజ హెల్ప్ చేయలే, అండ్ సుమన్ శెట్టన హెల్ప్ చేయలే, ఎవరు కూడా హెల్ప్ చేయలే. ఎందుకు చేయలే? ఇది కర్మ సిద్ధాంతం బై. నువ్వు ఏది ఇస్తే గదే వస్తుంది నీకు రిటర్న్. సో ఈమె ఏం చేసింది, టెనెంట్స్ తరపున ఉండి టెనెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ టాస్క్లో బర్నన్నని కావాలని అవుట్ చేయకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు సంచాలక నీట్గా చేసి అందులో డిమాండ్ పవన్ న్యాయంగా గెలిస్తే కనుక అసలు రీతూ చౌదరికి గింత మరకంటకపోయేది. కానీ కావాల్సుకొని బర్నన్నని అవుట్ చేసి ఇమాన్యుయల్ తోటి అయితే ఈజీగా డిమాండ్ పవన్ గెలుస్తాడని, అండ్ ఈవెన్ టాస్క్ ఆడుతున్న టైంలో ఇమాన్యుయల్ టీషర్ట్ కొంచెం ఇట్లా పైకి పోతుంటే కూడా పోయి కిందికి అని డిమాండ్ పవన్కి సమర్పై ఆమె అన్నట్టుగా ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా అంటే చిన్న పాయింట్స్ కూడా, డాట్స్ కూడా ఏమైతే అంటే ఇమాన్యుయల్కి ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనడానికి కారణం కూడా ఇదే, రీతు మీద. సో ఇవన్నీ చేసేసరికి ఇక్కడ ఉన్న టెనెంట్స్ అందరికీ రీతు విలన్. అండ్ మనకు కూడా ఫ్యూ డేస్ నుంచి ఈ పులిహోర కంటెంటు, ఈ కళ్యాణ్, ఈ డెమాన్ తోటి ఈ సరసాలు చాలు అన్నట్టుగా తిరగడం, ఇవన్నీ కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపించడం, దాంతోపాటుగా సంచాలక వర్స్ట్గా బిహేవ్ చేయడం, అది అయిపోయిన తర్వాత మహానటి కైండ్ ఆఫ్ ఓవర్ డ్రామాలు చేసుడు, ఇవన్నీ కూడా మనం రిసీవ్ చేసుకున్నాం. కనెక్ట్ అయినాం. టెనెంట్స్ ఎంతైతే హట్ అయ్యారో అంతకు మించి మనం హట్ అయినాం. కాబట్టి తనకి ఎవ్వరు సపోర్ట్ రాకపోయినా కానీ మనకి హ్యాపీనే అనిపిస్తుంది, మంచి పని అయింది ఈమెకి అన్న సెన్స్ వచ్చేటట్టుగా బిహేవ్ చేసింది, అదే కంటిన్యూ అవుతుంది. రైట్, ఇదంతా కూడా మనం కనెక్ట్ అవ్వడం కారణాలు. అండ్ వీళ్ళంతా డిస్కనెక్ట్ అవ్వడం కారణాలు ఇప్పుడు ఎమోషనల్గా బ్రేక్ డౌన్ ఏంది. కొన్ని డేస్ నుంచే ఇమాన్యుయల్కి రీతూ చౌదరి మీద బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఫ్రెండ్ అయ్యిండి కనీసం మాట్లాడతలేదు, మనతో ఉండలేదు అని మొన్న ఒకసారి స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చుని తనుజ ఈయన కలిసి కూర్చుని ముగ్గురు కలిసి ఏడ్చిరా. సో అది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత సంచాలకి ఎట్లా చేసింది, ఓడిపోవడానికి కారణమైంది, బర్నన్ కావాలని అవుట్ చేసింది. ఆ తర్వాత కూడా నేను నువ్వే గెలవాలనుకుంటున్నాను డ్రామాలు చేసింది. ఇవన్నీ కూడా మనకి ఏమనిపిస్తాయి అంటే ఇమాన్యుయల్కి ఏమనిపిస్తాయి, ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అనిపిస్తాయి, దోస్త్ అయ్యిండికి ఇట్లా వేస్తుందని. ఇక్కడనే ఇంకోటి, రీతు నిజంగా నాకు ఇమాన్యులే కెప్టెన్ కావాలని ఉంది డిమోన్ కంటే అని చెప్పిన ఆ మాటలన్నీ గాలిలో కలిసిపోయి ఆమె ఏం చేసింది, ఇమాన్యుయల్కి ఏమైనా సపోర్ట్ చేసిందని నిన్న అంటే చేయలేదు. అవసరమైతే ఇమాన్యుయల్ దగ్గర నుంచి గుంజుకోవడానికి చూసింది కానీ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిందంటే చేయలేదు. ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్స్ తన మీద విపరీతంగా. అండ్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా సేమ్ థింగ్, సంజనాకి రీతు అంటే హేట్రేట్ వచ్చింది, ఫ్లోరాకి హేట్రేట్ వచ్చింది, సుమన్ శెట్టి అన్న
సుమన్ శెట్టి అన్నని పోయి రీతు బతిలాడినా కానీ సుమన్ శెట్టి అన్న హెల్ప్ చేయడు. ఎందుకంటే తన నేచర్ తనకు నచ్చలేదు. సుమన్ శెట్టి అన్నకి ఇట్స్ వర్స్ట్ నేచర్ అన్నట్టుగా ఆమె బిహేవ్ చేసిన విధానం కావచ్చు, బర్నాన్ని అవుట్ చేసిన విధానం కావచ్చు, ఆయన కూడా నచ్చలేదు. ఆయన కూడా గేమ్ అర్థమవుతుంది కదా, లోపలనే ఉంటుంది కదా. సో ఇవన్నిటి మీదకి వెళ్ళి అండ్ డిమాండ్ పవన్తో కళ్యాణ్తో తాను బిహేవ్ చేసిన విధానం కూడా ఆయనకు నచ్చదు కదా. కొంచెం ఏజ్లో పెద్దడు కాబట్టి ఆటోమేటిక్గా ఇదంతా కొంచెం హేట్రేట్ అనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ అన్నిటి మీదకి వెళ్ళి ఆమెని హేట్ చేశారు. తనుజాకి ఈమెకి పచ్చగడ్డేస్తే బగ్గుమాటదని చెప్పి మనం ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం. రైట్. సో ఈ అన్నిటి కారణాలతోటి రీతుకి వీళ్ళెవరు సపోర్ట్ చేయలేదు. దీని అన్నిటి కారణం కర్మ సిద్ధాంతం. సో దీన్ని బిలీవ్ చేసిన మనందరం కూడా రీతు చౌదరి ఎఫెక్ట్ తోటి ఈ టోటల్ సినారియోకి కనెక్ట్ అయ్యి కూర్చుంటాం. అండ్ ఇమాన్యుల్ నేను ఉండను, నేను చేయను అన్నా కూడా అండ్ లాస్ట్లో ఎమోషనల్ అయిపోయి నేను గ్రూప్ గేమ్ ఆడలేదు, వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే నేనేం చేస్తా, ఏం ఆడి ఇక్కడ దాకా వచ్చినా అని అంటారా మీరు? ఏం ఆడి ఇక్కడ దాకా వచ్చినా ఎవరి కోసం ఆడినా? నా కోసం ఆడినా లేదు, టెనెంట్స్ కోసం ఆడినా, మన వాళ్ళందరి కోసం ఆడినా. ఒక కారం ముద్ద దొరుకుతుంది, ఏదైనా చేస్తే అవుతుందేమో అని చెప్పి తండ్లాడినా, నేను కష్టపడ్డా, బట్టలు చింపుకొని అక్కడ ఆడినా అని చెప్పి ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయింది. అంటే లాస్ట్కి వస్తే రీతు చౌదరి ఏం ఆడిండు, రాము బాగా ఆడిండు కదా అని డిస్కషన్ చేస్తుంటే హట్ అయిపోయాడు. ఏం ఆడినా, ఎవరి కోసం ఆడినా నేను, మన వాళ్ళ కోసం కాదా? ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఆడేటోళ్ళు లేరు. ఆ చక్రం టాస్క్లో కూడా ఎవరు ఆడేటోళ్ళు లేరు. ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే బర్ణను ఆపాలి, కింద మీద కూడా ఆపడానికి ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. ఆ ఒక్కడే శ్రీజాని పీకిండ, ఏదో ఒకటి చేసి శ్రీజాని బయట గుంజేసిండు. ఆ ఒక్కడే రంగు టాస్క్లో అంతదాకా వచ్చిండు. ఇవన్నీ చేసినాక కూడా ఏమాడినా నువ్వు అనే పాయింట్ వచ్చేసరికి ఇన్ని రోజుల నుంచి అతను ఆడుతూ ఓడిపోతూ వస్తూ ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోయి నిన్న రాత్రి కూర్చుండి అన్న ఈ టాస్క్ గెలిస్తే నేను క్యాప్టెన్ అయితే మన వాళ్ళకి కొంచెం చూసుకునేట్టు అన్న అని బాధపడ్డాడు కదా. సో ఆ బాధ ఇదంతా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అది ఓవరాల్గా మనం బాగా అంటే ఆడియన్స్ అంతా బాగా ఈ టాస్క్కి కనెక్ట్ అవ్వడానికి, వీళ్ళ ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వడానికి కారణాలు ఇవి. రైట్. ఫస్ట్ థింగ్ ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోతే టాస్క్ని ఒక ఫార్మేట్ లాగా డిజైన్ చేయాలని చేసిరు. ఒక స్టేజ్ వేసిరు, దాని మీద బొమ్మలు పెట్టిరు, అవి ఇస్త్రాలే. ఏం లేదబ్బా, సింపుల్. కొన్ని వస్తువుల్ని మీరు తీసుకొని అంటే మీరు దొరకబట్టుకోవాలి, ఆ దొరకబట్టిన వస్తువుల్ని డిఫెండ్ చేసుకోవాలి, అంతే టాస్క్. అని దానికి ఏదో ఒక కలరింగ్ ఇస్తారు అన్నట్టు. లైక్ దట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఒక ఆకారాన్ని తీసుకురావడానికి మనం బట్టలు ఇచ్చేసి వేసుకునే బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టలు పెట్టిరు, ఆ బుట్టల మీద ఫోటోలు పెట్టిరు. అవన్నీ కూడా స్టీల్ కైండ్ ఆఫ్ ఐరన్ లాంటివి ఉన్నాయి, అబ్బా స్ట్రాంగ్గానే ఉన్నాయి, అవి ఏంటియో కానీ. రైట్. ఆ బుట్టలు పెట్టారు, ఆ బుట్టల మీద మనకి స్టిక్కర్లు వీళ్ళ ఫోటోలు పెట్టారు. వాళ్ళందరూ కూడా బుట్టలు పట్టుకొని నిలిచినారు. ఫస్ట్ రౌండ్లో అందరూ ఉన్నారు కదా టెనెంట్స్ అందరూ ఉంటే ఈ క్యాచ్ పట్టాలి అక్కడ వాళ్ళు, ఏది త్రోవర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బొమ్మలు క్యాచ్ పట్టుకొని. ఇక్కడ త్రోవర్స్ ఏదైనా ప్రముఖ పాత్ర వహించారు అంటే చాలా తక్కువ అని చెప్పాలి. యాక్చువల్లీ దీని తర్వాత అటాక్ చేయడం, డిఫెండ్ చేయడమే పెద్ద టాస్క్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా కొంతవరకు ఏంటంటే ఇప్పుడు భరణి ఉన్నప్పుడు తనుజాకి ఎక్కువ వేస్తాడు, లైక్ దట్. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నప్పుడు రీతుకి ఎక్కువ వేస్తాడు. డిమాండ్ పవన్ ఉన్నప్పుడు నేను డిమాండ్ పవన్ దగ్గర న్యాయం గమనించడం నాకు నచ్చింది. త్రోయింగ్ చేసేటప్పుడు అందరికీ ఈచ్ వన్ వేసుకుంటూ పోయిండు, నాకు భలే అనిపించింది. అట్లా హరీష్ ఉన్నప్పుడు కూడా అందరికీ ఈచ్ వన్ వేసుకుంటూ పోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. సో లైక్ దట్ కొంత బెనిఫిట్ అవుతుందా అంటే కొన్నిసార్లు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, లేదంటే బర్నీ అన్న వచ్చినప్పుడు ఇట్లా కొంతమందికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలాసార్లు అందరూ కూడా సుమన్ అన్నకి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేశారు. అదొక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది సుమన్ అన్న మీద. ఆడియన్స్ అందరికీ ఉన్న సాఫ్ట్ కార్నర్ హౌస్లో కూడా ఉంది. చూడండి ఒక్కొక్కసారి ఇంత అవుతున్నాయి డాల్స్ ఆయనకి. రైట్. ఆ ఫస్ట్ రౌండ్లో అయిపోయింది, అక్కడ పోయినరు, డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫ్లోరా గారి మీదకి అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లోరా గారి మీదకి అటాక్ ఎవరెవరు చేసిరు? అందరు చేసిరులే. సంజన చేసింది, రీతు చేసింది. ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఫ్లోరా రాము ఫ్లోరా దాంట్లో నుంచి తీసుకునే ప్రయత్నం చేసిన టైంలో సంజన ఆల్రెడీ దానిలో టబ్ అదేంటది బాస్కెట్, ఆ బాస్కెట్లోకి దిగి కూస్తున్నది. సుమనన్నేమో ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుండు. సో ఇక్కడ రాము గుంజేసిండు. ఆ తర్వాత ఫ్లోరా దగ్గర నుంచి చాలా వరకు అంటే తనుజ, రాము వీళ్ళంతా కూడా గుంజేసే ప్రయత్నం చేస్తుంటే ఫస్ట్ రౌండ్లో ఫ్లోరా అవుట్ అవుతుంది. సో ఇక్కడ జరిగిన సినారియో ఏంటో చెప్తా. ఇక్కడ జరిగిన డిస్కషన్స్ ఏంటంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఓనర్స్ ఆడించిన ఆట అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు గివప్ మోడ్లోనే ఉంటే ఓనర్సే చాలా ఎంకరేజ్ చేశారు. అరే ఎందుకురా ఇమాన్యుల్ ఇప్పుడే నేను ఆడను, నేను గివప్ ఇచ్చేస్తా అని అన్నాడు, నేను వేరే వాళ్ళకి ఇస్తాను మళ్ళీ వచ్చి ఎందుకు ఆడుతున్నాను నేను నిన్న వీడియోలో అన్నా చాలాసార్లు. కానీ ఏంటంటే లైవ్లో ప్రియా కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, మనీష్ కావచ్చు, హరీష్ కావచ్చు, శ్రీజ కావచ్చు, ప్రతి ఒక్కరు ఆడండి, గివప్ వేయకండి, ఆడండి, గివప్ వేయకండి. ఇంత ఓనర్ గైస్, పర్మనెంట్ ఓనర్ గైస్, అంత ఈజీగా గివప్ ఇస్తారా? ఆడండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ప్రియా కూడా ఓనర్ గైస్ అంత ఈజీ గివప్ ఇస్తారా మీరు? ఆడండి అని చెప్పి ఆమె కూడా చెప్పేసరికి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసినట్టు. లైక్ దట్ అట్లా మళ్ళీ రీస్టార్ట్ ఎక్కువ సార్లు అయింది అన్నట్టు గేమ్.
అయితే ఫస్ట్ దాంట్లో ఫ్లోరా దగ్గర నుంచి అందరూ గుంజేసుకున్న తర్వాత అంటే ఫ్లోరాది తీసేసిరు, గుంజేసిరు, మొత్తం అందరూ వేసుకున్న తర్వాత ఫ్లోరా అందరి మీదకి అటాక్ చేసి బొమ్మలు సాధించడానికి ట్రై చేసింది. రాము దగ్గర నుంచి కొన్ని తీసుకోవడానికి ట్రై చేసింది, రీతు దగ్గర అటాక్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఆమె వల్ల కాలేదు. నిజం చెప్పాలంటే ఆమె వల్ల కాలేదని చెప్పాలి. కొన్ని ఏవో 4-5 వచ్చి ఆమె దానిలో పడ్డాయి. కానీ ఆ తర్వాత తనుజ వర్సెస్ ఫ్లోరా జరిగింది. సో ఇక్కడ ఇమాన్యుల్, రీతు ఒక మాట మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ ఏమంటారంటే, నేను ఎవరిని అటాక్ చేయను, అవుట్ అవుతా కానీ నేను ఎవరిని అటాక్ చేయను అని చెప్తుండు. ఆయన నేను ఓన్లీ నాకు వచ్చినవి మాత్రమే నేను డిఫెండ్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాడు, లాస్ట్ దాకా ఉన్నాడు. నేను ఎవరి దానిలో అటాక్ చేయను, నేను ఎవరి దానిలో తీసుకునే ఉద్దేశం నాకు లేదు. ఒకసారి తీసుకుంటారులే కానీ తీసుకునే ఉద్దేశం లేదు. కానీ నేను సంపాదించుకునేవి మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటా, డిఫెండ్ చేసుకుంటా. అండ్ ఎవరన్నా హెల్ప్ చేస్తే నేను కాదు అని చెప్పలేను అంటాడు. అండ్ చాలాసార్లు నాకు ఒక్కడికే కాదు వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి లైవ్లో. రైట్, ఇమాన్యుల్ రీతు ఇది అయిపోయిన తర్వాత తనుజ వర్సెస్ ఫ్లోరా జరిగింది. ఫ్లోరా పోయి తనుజాని అటాక్ చేస్తే, సంజన లేదా, సంజన దగ్గరికి వెళ్ళవా, ఇమాన్యుల్ లేడా, ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళవా అని చెప్పి తనుజ కొంచెం ఆవేశపడ్డ తర్వాత కొంచెం ఎమోషనల్గా, ఎగ్జైటింగ్గా రకరకాలుగా మాట్లాడుతుందబ్బా. మీకు ఎంతమందికి అనిపించింది? నాకు నచ్చలే ఆ పాయింట్. అది గేమ్ అని తెలుసు. అఫ్ కోర్స్ కోపంలో ఫస్ట్రేషన్లో ఏవో డైలాగులు వస్తేలే. కానీ తనుజ ఆడండ్రా గేమ్, ఆడండ్రా అంటే అక్కడ రీతు ఉండి ఏం చేసిందంటే తనుజ బుట్టని సెట్ చేసింది. ఇక్కడ తనుజకి హెల్ప్ చేసింది రీతుయే ఈ రౌండ్లో. అండ్ ఇక్కడ రీతు ఏం చెప్తుందంటే తనుజ తనను హోల్డ్ చేసి పెట్టుకో, తనది ఆల్రెడీ 0 ఉంది. సో నీ బొమ్మలు నీకు ఉన్నాయి కదా, 0 ఉంది కాబట్టి ఈ రౌండ్లో ఆమె అవుట్ అవుతుంది అంటే అక్కడ ఫ్లోరా చాలా బతిలాడుతుంది. ఇప్పుడు రీతు బతిలాడినట్టే ఫ్లోరా శెట్టి అన్న తీసుకోనా అంటే యాక్చువల్లీ అక్కడ ఎవరు కూడా ఫ్లోరాకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఫ్లోరాకి కూడా ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎవరితో ఆమె మాట్లాడదు, ఎవరితో ఆమె కలవదు. ఓన్లీ కళ్యాణ్తో మాట్లాడుతుంది, హరీష్తో మాట్లాడుతుంది, ఇంకెవరితో మాట్లాడదు, ఎవరితో కలవదు. కాబట్టి ఆమెకు కూడా టెనెంట్స్లో ఎవరితో రాపో లేదు. ఆ ఎఫెక్ట్ తోటే అసలు ఫ్లోరాకి ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రాలే. సుమన్ శెట్టనా నువ్వు గెలుస్తావనా, తీసుకోనా అంటాడు తప్ప ఆయన అసలు సపోర్ట్ చేస్తాడు. తీసుకో సంజన, తీసుకో రాము వచ్చి తనుజ దాంట్లో నుంచి తీసి వేసుకో, ఏది చెప్పినా కానీ ఎవ్వరూ లే. లిటరల్లీ అక్కడ ఫ్లోరా గారికి నిజంగా అంటే తనకి మనసులో ఏమనిపించిందో తెలియదు, కానీ నాకు అనిపించింది నేనే ఫ్లోరా ప్లేస్లో ఉంటే మరి ఒక్కటి నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటంటే ఘోరంగా ఎమోషనల్ అయ్యేటోని. ఆమె అట్లేం కాలేదు. అంటే ఆమె గేమ్ అర్థం కాకనా, లేదంటే ఏమో వీళ్ళు ఇంతే నేను ఇంతే అన్నట్టుగా ఆమె ఆల్రెడీ లైఫ్లో అట్లాంటి స్టేట్కి పోయిందో తెలియదు. కానీ అసలు ఆమెకి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి రాలే ముంగటికి. ఆమె ఎంత బాధపడాలి, ఆమె ఫుటేజ్ ఏది కనబడుతూనే లేదు, ఆమె ఫుటేజ్ని చూపిస్తలేరు. నాకు తెలిసి ఆమెను ఎలిమినేట్ చేస్తారు ఈ వీక్. కానీ సో ఫ్లోరాకి ఎవరు రాలేదు సపోర్ట్కి, అండ్ ఫ్లోరా అవుట్. ఆ తర్వాత సంజన వచ్చేసి నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ కాకుండా ముందే నేను గివప్ ఇచ్చేస్తున్నా, నేను ఆల్రెడీ ఓనర్గా కొన్ని రోజులు ఉన్నా కదా 1 వీక్, సో నాకు చాలు, నేను ఇంకా ఓనర్గా ఉండను, నేను గివప్ ఇస్తున్నా, నేను రాముకి కానీ ఇమ్ముకి కానీ ఛాన్స్ రావాలి, రాము ఇమ్ము టు బీ ద ఓనర్ అని చెప్పింది. ఇక్కడ ప్రియా ప్లేసులు చేంజ్ చేయడము అక్కడ ఇక్కడ అని కొంచెం సంచాలకగా ఏదో నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సంచాలకగా నిరూపించుకునే ప్రయత్నాలు చేయడమే కాదబ్బా, నిజాయితీ అనేది ఉండాలి. ఖచ్చితంగా శ్రీజ కానీ ప్రియా కానీ రీతుకి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. టోటల్గా టెనెంట్స్ బ్యాచ్, ఓనర్స్ బ్యాచ్లు వీళ్ళంతా ఈ నలుగురు, కళ్యాణ్ కావచ్చు, డిమాన్ పవన్ కావచ్చు, శ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, వీళ్ళు రీతుకు బాగా సపోర్ట్ చేస్తారు. నిన్నైతే సంచాలక నిర్ణయాన్ని మొత్తంగా మార్చేసి రీతుకి సపోర్ట్ చేయడానికి 110% స్కోప్ ఇచ్చారు. ఒక రౌండ్ మొత్తం నిలబెట్టడానికి ట్రై చేసిరబ్బా, కావాలని చేసిరు అనిపించింది. ఇట్లా సంచాలకగా ఉంటే కనుక వర్స్ట్. బయట వీళ్ళు దోస్తాన్లో నిరూపించుకుంటారు కావచ్చు, కానీ బయట పేరు పోగొట్టుకుంటారు, బదనాం అవుతారు. అది అర్థం చేసుకుంటలేరు. నెక్స్ట్ సంజన గివప్ అంటే ఒప్పుకోలేదు. ఇక్కడ ఉండి శ్రీజ అట్టెట్ట గివప్ ఇస్తుంది అని సోది అది ఇదని అంటుంది. శ్రీజ కొంచెం వయసుకైనా రెస్పెక్ట్ ఇచ్చి కొంతమంది విషయంలో కొంచెం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే ఇప్పుడు సంజన ఏదో చెప్పుకుంటుంది, కన్ఫ్యూజ్ చేసుకొని ట్రై చేస్తుంది, దాని వెనకాల పెద్ద మాస్టర్ మైండ్ ఉంది. ఇప్పుడు టెనెంట్స్లో ఉంటేనే ఇప్పుడు అయ్యో అంటాం, అదే ఓనర్స్లో ఉంటే వీళ్ళందరూ బలుపురా నాయన అంటాం, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అట్నే బిహేవ్ చేస్తున్నారు, అట్నే ఉంటున్నారు. వాళ్ళు నిజంగా ఆ ఇంటికి సొంత ఓనర్ లెక్క. నాగార్జున గారే వీళ్ళ దగ్గర రెంట్కు తీసుకున్నంత బిల్డప్ తోటి ఉంటారు. ఆటోమేటిక్గా అక్కడ ఉండే ఆ వైబ్ తోటి ఓనర్స్ మీద కనీసం కన్సర్న్ కూడా రాదు. ఇప్పుడు టెనెంట్స్ మీద మనకు కన్సర్న్ వస్తుంది. చూడండి, ఇదే మైండ్ గేమ్. బిగ్ బాస్ మనతో ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటంటే ఆటోమేటిక్గా టెనెంట్స్ మీద కన్సర్న్ వస్తుంది. అట్లాంటప్పుడు ఓనర్స్ ఇంకొంచెం లిబరల్గా, ఇంకొంచెం ప్రేమపూర్వకంగా టాస్క్ ఆడినంత వరకు ఆడి ఆ తర్వాత విపరీతమైన ప్రేమ కురిపించడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది. ఇప్పుడు ఓనర్స్లకు పోయినాక బర్ణానికి నెగిటివిటీ వచ్చిందంటే రాలే. ఎందుకంటే వీళ్ళతో ఎట్లా ఉండాలో అట్నే ఉంటుండు. వీళ్ళు ఓనర్స్ అంటే ఈ దేశానికి ఓనర్స్ అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడంతో చాలా టూ మచ్ అరెగెన్స్, ఓవర్ యాటిట్యూడ్ ఓనర్స్కి ఉండాల్సిన దానికంటే అతి యాటిట్యూడ్ తోటి వీళ్ళకి విపరీతమైన నెగిటివిటీ ఇంకా మూట కట్టుకుంటూ పోతురు. రైట్, ఇక్కడ సంజన అడుగుతుంది అన్నమాట, రిక్వెస్ట్ చేస్తుంది, నేను క్విట్ అయిపోవాలనుకుంటున్నా, పర్మనెంట్ అయినా టెంపరీ ఓనర్ అయినా నేను ఉండాలి అనుకోవట్లేదు.
ఆమె టెంపరరీ ఓనర్ అయితే అయ్యో పోన్లే అని అనుకుంటాం. పర్మనెంట్ ఓనర్ అయినా కానీ వద్దంటుంది. ఓనర్లు ఉంటే ఏమవుతుంది? ఆమెకు తెలుసు, గేమ్ తెలుసు, ఆలోచిస్తుంది. డిమాండ్ పవన్ శ్రీజ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన ఇంతకుముందు ఏమన్నది, రాముని లేదంటే ఇమ్ముని ఓనర్గా చూడాలి అని అనుకుంటున్నా అన్నది కదా. మరి రాముని ఇమ్ముని ఓనర్గా చూడాలనుకున్నామే, రాముని ఎందుకు అటాక్ చేసింది? ఫస్ట్ రౌండ్లో రాముని అటాక్ చేస్తుంది సంజన. సో రాముని ఎందుకు అటాక్ చేసింది? ఏ పోరా సోది అంటది. ఇదే అన్ని మాటలు వింటారు ఇక్కడ. బిగ్ బాస్ లైవ్ వస్తూ ఉంటుంది. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కంటే రివ్యూవర్స్ విపరీతంగా చూస్తారు. చూసి ప్రతి పాయింట్ని నోట్ చేస్తారు, ప్రజల ముందుకు తీసుకొస్తారు. దాంతో ఏమవుతుందంటే జనాల దృష్టిలోకి ఈ పాయింట్ పోతుంది. ఆల్రెడీ సీజన్స్ చూసి రివ్యూస్ కూడా చేసిన శ్రీజ లాంటి వాళ్ళు ఇట్లాంటి మాట్లాడడం వల్ల తనకే నెగిటివిటీ. ఇప్పుడు ఒక పర్సన్ మనకి పర్సన్గా నచ్చిందనుకో, తన ఆట కానీ తన మాట కానీ తన నిజాయితీగా నచ్చిందనుకో, బాగున్నా బాగాలేకపోయినా చాలా అందంగా కనబడతారు. ఒక పర్సన్ నిజాయితీగా లేకుండా సరిగ్గా ఆడకుండా ఇష్టం ఉన్నట్టుగా ఉన్నాడు అనుకో, వాడు ఎంత అందంగా ఉన్నా ఎంత సూపర్ ఉన్నా వాడు గలీజ్ కనబడతాడు. గుర్తుంచుకోరు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా మనం నిజాయితీగా కనిపించిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు గ్లో కనబడుతుంది వాళ్ళ ఫేస్లో. అది రైట్. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. బర్నీ అన్న కళ్యాణ్ వీళ్ళిద్దరూ బొమ్మలు విసిరేస్తున్నారు. సో ఇక్కడ స్టార్ట్ కాకంటే ముందే తనుజ, సుమన్ శెట్టి అన్న, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న మెల్లగా యాక్చువల్లీ ఇది నాకెందుకో ఇది జరగలేదు అనిపిస్తుంది అబ్బా. లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా రీతు చౌదరి రాము కలిసి ఆడదామని ఫిక్స్ అయ్యారు. కానీ రీతు చౌదరి రాము కలిసి తనుజ మీద అటాక్ చేద్దామన్న గుడ్ బాయ్ నన్ను, నువ్వు గుడ్ బాయ్. అవునా, సరే గుడ్ బాయ్. ఆడు మొత్తం తినేసిందంట, అన్నం తినేసినా నన్ను పార్కుకి తీసుకుపోతుంది అమ్మ, ఇవాళ సెలవు. ఇవాళేంది 20 రోజులు సెలవు అంట అయ్యా. చెడుగుంటుంది ఇక మొత్తం. రైట్, ఇక్కడికి వచ్చినాం. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ రీతు రాము మాట్లాడుకున్నారు కరెక్టే, కానీ తనుజ మీద అటాక్ చేయాలని కాదు, కానీ అందరూ మన మీద అటాక్ చేస్తారు, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం లాస్ట్ దాకా ఉండాలి అనేది మాట్లాడింది. అయితే ఇక్కడ రీతు దగ్గర వచ్చిన పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, రీతు రాముతో మాట్లాడుకొని రాముతో కలిసి ఆడదామని ఫిక్స్ అయిన తర్వాత రాము దగ్గర నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదు. అక్కడ రాము బాగా బాధపడ్డాడు, హర్ట్ అయ్యిండు. కానీ రాము దగ్గర నుంచి నాకు ఎటువంటి ఆట కనిపించలేదబ్బా, అస్సలు ఎటువంటి ఆట కనిపించలేదు, మాట కనిపించలేదు. అచ్చం అదే యాటిట్యూడ్ స్టార్ అని ఉంటాడు చూడు, ఆయన ఎవరు, మన ప్రభాకర్ అన్న కొడుకు, ప్రభాకర్, అదే ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకున్నాడు కదా, వాళ్ళ కొడుకు యాటిట్యూడు ఇదే పని. స్టాచ్యూ మోడ్లో ఉంటాడు, లేదంటే సైలెంట్గా ఉంటాడు, ఇదే పని కాదు భయ్. మాట్లాడు, ఆడడానికి ట్రై చేయి, ఆడకపోతే గివప్ ఇచ్చినా కానీ వెరైటీగా కనిపిస్తావు. గివప్ ఇచ్చేసి క్విట్ చేసి. ఇప్పుడు సంజన గారు గేమ్ అంటే గేమ్ అబ్బా, ఏమన్నా అసలు అక్కడ గేమే లేని చోట అది ఒక దిక్కుమాలిన గేమ్. నిజం చెప్పాలంటే ఆ దిక్కుమాలిన గేమ్లో కూడా ఆమె స్పెషల్గా అనిపించుకుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో లాస్ట్లో ఇమాన్యుల్తో ఒక మాట అంటుంది, కాలు మీద కాలేసుకొని, నువ్వు ఓనర్ అవుతావా చెప్పు, చేసేస్తా నిన్ను ఓనర్, చెప్పు నువ్వు ఓనర్ అవుతావా, నిన్ను ఓనర్ చేస్తా అంటది. అదేదో మహేష్ బాబు గారి సినిమాలో, బిజినెస్ మ్యాన్ సినిమాలో, ఢిల్లీ నాకు ఇవ్వడం కాదు, నీకేం కావాలి, ఢిల్లీకి నేను ఏం ఇవ్వాలో చెప్పు అని అంత బిల్డప్ ఉంటుంది చూడు, ఆ రేంజ్లో బిల్డప్ ఉంటుంది అబ్బా. సో అది ఉంటుంది అట్లా. ఆట ఆడించింది అంటే ఆడించే రకం, కనిపించే రకం, మాట్లాడితే వినిపించే రకం, అట్లా ఉండాలి. రామేందు సైలెంట్గా. నిన్న మనం మాట్లాడుకున్నాము, రాము ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయితే మంచిగా ఉంటుంది, రాము చాలా ఇన్నోసెంట్గా కనబడతాడు, ఎట్ ద సేమ్ టైం హానెస్ట్గా కనబడతాడు. ఇట్లాంటి వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తే ఖతర్నాకు ఉంటుంది అంటే ఈయన చేసేటట్లేడు. అరే కాదు భయ్, నీదేమో తప్పలేకపోతే తప్పలేదని చెప్పొచ్చుగా నోరు తెరిచి. కిందికి చూస్తే మీదికి చూస్తే ఏమవుతుంది? సరే, సెకండ్ రౌండ్లో ఇక వీళ్ళంతా డిసైడ్ అయ్యారు. తనుజ అంటుంది, అన్న చెప్పు సుమన్ శెట్టి అన్న విన్నాడంట, నన్నే అటాక్ చేయడానికి వస్తున్నట్టే, టార్గెట్ నేనేనంట వాళ్ళకని ఇమాన్యుల్తో. ఇమాన్యుల్ చాలా ప్లేన్ మైండ్ తోటి ఉన్నాడు అబ్బా. మొన్నటిదే ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయితే నొప్పులు ఉంటాయి కదా బాడీకి. ఇదివరకు ఏమైనా ఎక్సర్సైజ్ చేసే బాడీగా కాదు కదా, అందుకే కొంచెం డల్గా కనబడతాడు మనిషి. ఒకటే, ఏమైనా చేసుకుని నాది నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, నేను లాస్ట్ దాకా అంటే నేను ఉంటా, కానీ నేను మాత్రం ఓనర్ కాను అన్న సెన్స్లో ఉన్నాడు. ఎవరైనా తీసుకుంటే నాది ఖాళీ అయితే నేను వెళ్ళిపోతా అన్నట్టు కూడా ఉన్నాడు. ఇక రీతు రాము చూస్తున్నారు, లాస్ట్ వరకు మనం ఉందాం అట్లాంటి డిస్కషన్స్ జరిగే చూపించారు. ఆ తర్వాత ప్రియా ప్లేసులు చేంజ్ చేసింది. నెక్స్ట్ సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. సంజన అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు కలిసి సుమన్ శెట్టి అన్న టార్గెట్ చేశారు. సుమన్ శెట్టి అన్న దగ్గరికి పోయిన తర్వాత సుమన్ శెట్టి అన్న కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు, అది పక్క. కానీ ఎప్పుడైతే అవుట్ అని చెప్పిందో ఆ టైంకి ఆయన టీ షర్ట్నే కొట్టిండో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే పర్సన్ని కొట్టలే, కానీ అంతకంటే ముందే పర్సన్ని 2 సార్లు కొట్టిండు.
ఓ 10 సార్లు కొట్టినావన్నా, నువ్వు 10 సార్లు చెప్పినా గానీ ఆపుతలేవు అని చెప్పి ప్రియా అన్నది. అంటే మనకు లైవ్‌లో పూర్తి స్థాయిలో లైవ్‌లో కూడా చూపించరు. ఎందుకంటే కొంత ఫుటేజ్ కట్ చేస్తారు. కొంత హార్డ్‌గా ఉంటే గనుక కట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓ 2, 3 దెబ్బలు కొట్టేంటే ఉన్నాడు. అందుకని చెప్పి ఔట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి పంపించారు. నేను కొట్టలేదమ్మా అంటాడు కానీ కొట్టిండు అని చెప్పి పక్కాగా మన కళ్ళ ముందు కనబడ్డది. అండ్ టీవీలో మనం ప్రోమోలలో కూడా చూసినాం. సో ఆటోమేటిక్‌గా అన్న ఔట్. ఇక ఫ్లోరా, సంజన వీళ్ళిద్దరు కలిసి రాము మీద అటాక్ చేయడానికి పోయారు. ఇక్కడనే ఏమైందంటే రాముని ఓనర్‌గా చూడాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు రాముని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. అవునా కదా? రాము మీద అటాక్ చేయడం కరెక్ట్ కదా, అటాక్ చేస్తారు. కానీ ఆ తర్వాత రీతు సంజనాని ఆపుతూ ఉంటుంది. సంజన యాక్చువల్లీ రీతు సంజనాని ఆపేటప్పుడు సంజన హట్ అయింది. అసలు నేను నీ జోలికి రాలేదు, నీ వార్తకు రాలేదు, నీ తెరువుకు రాలేదు, నువ్వు వచ్చి నన్ను ఆపుతున్నావా అని చెప్పి ఇక సంజన ట్రిగ్గర్ అయింది. యాక్చువల్లీ రీతు మీద ఇక్కడ దాకా ఉన్నది భయ్ అందరికీ. సో మనకున్నట్టే, మీకున్నట్టే, నాకున్నట్టే, అందరికి ఉన్నట్టే రీతు మీద ఇక్కడ దాకా కోపం ఉన్నది. ఎందుకంటే ఫౌల్ గేమ్ ఆడింది, రాంగ్ సంచాలక రాంగ్ చేసింది కాబట్టి కోపం ఉంటుంది. సో నేను నీ జోలికి రాలేదు, నువ్వేమో నా మీదకి వచ్చినావు. సో నువ్వే నాకు విరుద్ధంగా వచ్చినావు కాబట్టి నేను నీ మీదకి అటాక్ చేస్తున్నా అంటే ఇక్కడ ఇమాన్యుల్ చెప్తాడు, అరే నీ మీదకి రాలేదురా, వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారా, మనకు సపోర్ట్ చేస్తున్నారా, నువ్వేంటి రా ఇట్లా చేసినావు అని అంటాడు. వాళ్ళు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తారు కానీ రీతుకు సపోర్ట్ చేసే ఉద్దేశం వాళ్ళిద్దరికి కూడా లేదు. కానీ ఏదో అన్నాడు, ఏదో కవర్ డ్రైవ్ లెక్క, ఇది గేమ్ రా ఇది అని అంటే సారీ అని చెప్పి చెప్తుంది. సంజన గారు సారీ అండి అయినా కానీ అప్పటికే వచ్చేస్తుంది, మీదకి వచ్చేసి నాకు విరుద్ధంగా నువ్వు వచ్చిన కాబట్టి నేను నీకు అటాక్ చేసిన అంటే తెలియదండి సారీ అంటే అన్నీ గుంజేస్తారు. ఏది రీతు దగ్గర నుంచి తీసేసుకుంటా ఉంటే చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పి రీతు సర్కాస్టిక్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇది గేమ్ రా, వాళ్ళంతా రీతు దగ్గర నుంచి తీసుకుని ఇమాన్యుల్కి ఇస్తుంటే ఈమెకి కాలుతుంది అన్నట్టు. రీతు వర్సెస్ సంజన అండ్ ఫ్లోరా నడుస్తుంది. ఆఖరికి కౌంట్ డౌన్ చేయాల్సిన టైం వస్తుంది. ఇది అయిపోయింది, బజర్ వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇక్కడ ఎలిమినేషన్ ఎవరు అని అంటే ఇక్కడ శ్రీజ, మెయిన్గా ప్రియా అస్సలు థింక్ చేయలేదు. కౌంట్ డౌన్ చేయాలి, ఎన్నునే లెక్క పెడితే ఖచ్చితంగా రీతు తక్కువ ఉంటే రీతు ఎలిమినేట్ ఈ రౌండ్కి. కానీ అక్కడ వెనక నుంచి శ్రీజ తర్వాత కళ్యాణ్ తలుకుంటాడు. మనీష్ కాదు, శ్రీజ తర్వాత కళ్యాణ్, డిమాన్ ఇట్లాంటి వాళ్ళంతా తలుకుంటారు. కానీ శ్రీజ ఏం పెడుతుందంటే ఆల్రెడీ ఒకరు అవుట్ అయ్యారు కదా, అయిపోయింది, ఒక రౌండ్కి ఒకరే అంటే ఇంతకుముందు రౌండ్కి ఇద్దరు అయ్యారు అని చెప్పి ప్రియా చెప్తూనే ఉంటుంది. ఇంతకుముందు రౌండ్కి ఇద్దరు అయ్యారు అంటే ఆమె గివప్ ఇచ్చింది, ఆమె క్విట్ అయింది. ఇక్కడ ఆట పరంగా అయితే ఇక్కడ ఒకరే కదా అవుట్ అయిందంటే ఇక్కడ కూడా ఫౌల్ గేమ్ ఆడిందని చెప్పి అవుట్ చేశారు. ఇంకొకరికి కూడా లెక్క ప్రకారంగా అవుట్ చేయాలి కదా, చేయకరంటే మీరు టూ మచ్ ఇన్పుట్స్ ఇస్తున్నారంటే ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, సంచాలకు ఇన్పుట్స్ ఇవ్వరా? నిజంగా ఈమె సంచాలకంగా ఉంటే అవతల ఇన్పుట్స్ తీసుకుంటుందా? తీసుకోదు. సో ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇస్తాం అని చెప్పి ఉరతా ఉంటే ఇంకా టూ మచ్ ఇన్పుట్స్ అయిపోతున్నాయి, నా బ్రెయిన్ నేనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఆల్రెడీ ఎక్కించి పెట్టింది కదా. రీతుని సేవ్ చేయడానికి మార్గం ఉందే, ఆల్రెడీ ఒక అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళని అవుట్ అని నమ్మకం, రీతుని సేవ్ చేయొచ్చు అని చెప్పేసినట్టు కదా. చెప్పగానే ఈమె ఫిక్స్ అయింది, రీతు ఈ రౌండ్లో ఎలిమినేట్ అవుతలేదు. బికాస్ సుమన్ అన్నకి ఆల్రెడీ ఒక పర్సన్ని ఒక రౌండ్లో ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా కూడా చేస్తున్నాం. అండ్ నాకు ఆట చూడాలని ఉంది, ఆట ఇంకేం జరుగుతుందో చూడాలని ఉంది, ఇంట్రెస్టింగ్గా చేయాలని ఉంది అని చెప్పి రీతుని ఉంచేస్తుంది. ఇక్కడ సంజనాకి చాలా కాలుతుంది. ఎందుకంటే సంజన వర్సెస్ రీతు జరుగుతున్న టైంలో, అంటే బొమ్మలు తీసుకున్న టైంలో ఇక్కడ మెడ దగ్గర గోరు గీరుకుపోయి రక్తం వచ్చింది. సో స్కార్ పడ్డది. నాకు స్కార్ పడ్డా, ఆమె మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన, ఆమె టూ మచ్ ఉమెన్ హ్యాండ్లింగ్ చేసినా కానీ మీరు అవుట్ చేయరా? ఫ్రెండ్షిప్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి ఫ్రెండ్షిప్ అనే దాంతో నడిపిస్తున్నారు కదా, మీరు ఫ్రెండ్షిప్ వాళ్ళని కౌంట్ డౌన్ కూడా చేయట్లేదు. ఇవన్నీ సీరియస్ అవుతాయి. సంజన సీరియస్ అయితే మీరు హ్యాష్ ట్యాగ్లు ఇవ్వకండి అంటే నిన్ననే చూసినాం నీ హ్యాష్ ట్యాగ్లన్నీ, నిన్న నువ్వేం చేసినావో తెలుసు, నిన్న కావాలని బర్నీ గారిని అవుట్ చేసింది అంతా తెలుసు, నువ్వు ఫ్రెండ్షిప్ ఇచ్చింది, హ్యాష్ ట్యాగ్లు ఇచ్చుకుంది నువ్వు అని చెప్పి ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. ఓపెన్ సీక్రెట్ అని నేను నిన్న తమ్నెయిల్ మీద కూడా పెట్టిన, అంతా ఓపెన్ సీక్రెట్ అది. యాక్చువల్లీ రీతు చేసిన అబద్ధపు సంచాలకం, రాంగ్ సంచాలకం అందరికీ తెలుసు, అందరికీ ఒక క్లారిటీ ఉంది. రైట్. ఆ తర్వాత సంజన వర్సెస్ రీతు జరిగింది, అయిపోయింది. ఫుల్ ఫైట్, వీళ్ళ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయినాక కూడా ప్రియా డెసిషన్ మార్చలేదు. నేను డెసిషన్ తీసుకుంటా, నా ఇష్టం అన్నట్టుగా చెప్పింది. మీరు ఫ్రెండ్షిప్ కోసం తీసుకుంటాం, మీరు కావాలనే రీతుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు రీతుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మాటల వారు నడిచింది. యు ఆర్ ఫేవరింగ్ కావాలనే ఫేవర్ చేస్తున్నారు, మీరు ఫేవరింగ్ హర్ అని చెప్పి ఎంత అన్నా కానీ అక్కడ ఇన్లే. సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని బిగ్ బాస్ మావ చెప్పిండు. ఆటోమేటిక్గా ఇక్కడ ఒకరినే పంపించారు. ఆ తర్వాత ఇమాన్యుల్, తనుజ అండ్ రాము వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. జెన్యున్గా ఆడు అని చెప్పి రాముకి చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న రీతు సుమన్ శెట్టి అన్నని అడుగుతుంది, వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయరు కానీ సుమన్ శెట్టి అన్న అయితే సపోర్ట్ చేస్తాడని చెప్పి సుమన్ శెట్టి అన్న దగ్గర పోయి, అన్న నువ్వు ఆడనా నాకు సపోర్ట్ చేయనంటే అంటాడు. ఇక్కడ అనదు, అనాలి, నేను నీకు సపోర్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పాలి, బాజాప్తుగా చెప్పలేదు, అన్నట్టుగానే అంటాడు. ఆమె ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. కానీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి అన్న మొత్తం కూడా రీతు మీద పడతారు. రీతు దగ్గర నుంచి తీసుకుని పోయి ఇమాన్యుల్కి, రాముకి, తనుజాకి వీళ్ళకి ఇస్తుంటారు.
అక్కడ అన్నా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ఇవన్నీ జరిగినాయి. ఇమాన్యుల్ వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఆడాలి కదా అని చెప్పి మళ్ళీ డిసైడ్ అవుతాడు. ఫస్ట్ నేను ఆడను, నేను ఉండను, లాస్ట్ వరకు వచ్చినా కానీ నేను కాదు, నాతో పాటుగా ఉన్న ఒక అమ్మాయి ఉంటే కనుక అమ్మాయికే ఇచ్చేస్తాను నేను ఓనర్షిప్ అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు. నేను గివప్ ఇచ్చేస్తాను అనే ఉద్దేశం ఉంది నాకు అంటాడు. కానీ వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి అని ఆడాలి కదా, అవతల పక్క ఉన్నవాడు నా ఫ్రెండే కానీ సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం ఆడాలి కదా అని ఈ మధ్యలో ఇంకొక మాట కూడా అంటాడు. ఇక్కడ అంటే ఏం ఆడుతున్నావు మీరు, గివప్ ఇచ్చినట్టుగా ఉన్నది అంతా గివప్ ఆటిట్యూడ్తో ఆడుతున్నారు అని చెప్పి మనకెట్లయితే అనిపించిందో వాళ్ళు కూడా అంటారు. మనీష్ లాంటి వాళ్ళు అంటే అన్న మీకు చూస్తున్న వాళ్ళకి అట్లా కనబడుతుంది, ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది నా ఫ్రెండ్స్ శత్రువులు అవుతున్నారు, ఇక్కడ ఫుల్ కిక్ ఉందన్న ఇడ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత రాము, సుమన్ శెట్టి అండ్ రీతు వీళ్ళు ముగ్గురు లాస్ట్ దాకా ఉందాం అనే డిస్కషన్ మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ అటాక్ చేయడానికి వస్తున్నారు చూసుకోండి అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది. సుమన్ శెట్టి అన్న అయితే సపోర్ట్ అయితే చేయలేదు. ఫైనల్గా నాకు పోటీగా ఎవరున్నా ఆడపిల్లలు ఉంటే ఇస్తా అని చెప్పి ఇక్కడనే. ఆ తర్వాత ఇక నెక్స్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్లో శ్రీజ సంచాలకు ఉంటుంది. సంజన బాస్కెట్ అంటే ఎవరికి కూడా బాస్కెట్లు ముట్టుకోకూడడానికి వీల్లేదని చెప్పి సంజనాకి మిగతా వాళ్ళందరికీ చెప్పేస్తుంది. బాస్కెట్లు ముట్టకుండా చేయబెట్టి మాత్రం బొమ్మలు తీసుకోవచ్చు అని చెప్తుంది. రైట్, ఇక సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా వీళ్ళు ముగ్గురు కలిసి రీతు మీద అటాక్ చేస్తారు. ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు, అందరూ కూడా తీసుకుని వేరే దానిలో వేస్తుంటారు. ఇక రీతుకి చాలా బాధ అనిపిస్తుంది, ఏడుస్తారు. ఆఫ్ కోర్స్ ఇదంతా కర్మ బూమరాంగ్. నువ్వు ఏడ్చినంత మాత్రం నువ్వు ఆ రోజు వాళ్ళందరినీ ఏడిపించినట్టే కదా, సంచాలక చేసినప్పుడు అందరినీ నిన్ను ఏడిపించినట్టే కదా, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అంతే. అప్పుడు మనం పించి చేస్తే ఇప్పుడు మనని వాళ్ళు పించి చేస్తారు అన్నట్టుగా ఉన్నది ముచ్చట. లైఫ్లో కూడా ఇంతే అబ్బా, మనం ఒకరిని గిచ్చితే తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు గిచ్చకపోయినా ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మనల్ని గిచ్చిపోతాడు. రైట్, అన్న కాదన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అని బతిలాడుతూ ఉంది. ఆ తర్వాత సుమన్ శెట్టి అండ్ సంజన సుమన్ శెట్టి మీద సంజనకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే సంజన, ఫ్లోరా వీళ్ళిద్దరు కలిసి రీతును హోల్డ్ చేస్తే సుమన్ శెట్టి అన్న ఫాస్ట్గా తీసుకుని పోడు. అక్కడే ఒక మాట జారుతుంది సంజన. ఆయన నైట్ సుమన్ శెట్టి అన్నకి సారీ కూడా చెప్తుంది. సో ఇక మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్లోలో వస్తుంది. ఏందన్నా మేము ఇంత కష్టపడి పట్టుకుంటే మాది కష్టం కదా, నువ్వేం చేస్తున్నావు, అసలు కావాలనే వస్తున్నావు, కావాలనే స్లో వస్తున్నావు, ఇంటెన్షనల్గా స్లో వస్తున్నావు అని చెప్పి గట్టిగానే సంజన ఒక మాట జారుతుంది. ఆడోళ్ళ కైండ్ ఆఫ్ అన్నట్టుగా చేస్తుంది. గాజులు వేసుకుని కూర్చున్నావా, ఈమె గాజులు వేసుకుని కూర్చోవడం అనేది ఈమె కామన్ డైలాగ్ అబ్బా, 2-3 సార్లు ఈమె నోట్ల నుంచి గాజులు వేసుకుని కూర్చున్నావా ఇట్లాంటివి అంటూ ఉంటుంది. సో ఇట్లాంటి డైలాగ్ ఒకటి పడ్డది అక్కడ. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్నకి కూర్చుని సారీ చెప్తుంది. అది నైట్ మిడ్నైట్ది నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను దీంతో కలప అన్న. ఆ తర్వాత రీతు దగ్గర ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోగానే ఇవేం చేయాలి, రాముతోటి మాట్లాడుకుంది కాబట్టి రాము, రీతు ఇద్దరు కలిసి వేరే వాళ్ళు దాన్ని అటాక్ చేసి వీళ్ళ దాన్ని వేసుకోవాలి. తనుజ దగ్గర కానీ ఇమాన్యుల్ దగ్గర కానీ అటాక్ అయ్యి వీళ్ళ దాన్ని వేసుకుంటే బాగుంటుంది. కానీ అట్లా చేయకుండా రీతు చాలా సింపుల్గా రాము దాంట్లోకి వెళ్ళి తీసుకుని మొత్తం వేసుకుంటుంది, ఒక్కటి లేకుండా వేసుకుంటుంది. అక్కడ రాముకి ఏం మాట్లాడాలని అర్థం కాదు. మన ఇద్దరం కలిసి ఆడదాం లాస్ట్ దాకా ఉందాం అని అంటే నువ్వేంది ఇట్లా చేసినావు అని ఒక బాధ అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే రాము కూడా ఇప్పుడు సంజన కానీ సుమన్ శెట్టి కానీ ఫ్లోరా కానీ వీళ్ళు అటాక్ చేస్తున్న టైంలో కొంత సపోర్టు వాళ్ళకి రాము కొంత రీతుకు సపోర్ట్ ఇస్తే కనుక వీళ్ళిద్దరు కలిసి ఆడిన పాయింట్ వస్తుంది. కానీ సపోర్ట్ చేయలేదు, బెల్లం కొట్టిన రాయి లెక్క అంటారు కదా, అట్నే నిల్చుంటున్నాడు. అఫ్కోర్స్ ఇఫ్ ఇన్ కేస్ సంజనాకు ఆపోజిట్గా పోయి రీతుకి సపోర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి అని అందరూ కూడా రాము మీదే ఎగబడతారు. సో నైస్గా ఉన్నాడు కానీ అది కరెక్ట్ కాదనిపించింది. ఆట తన దగ్గర నుంచి ఏం కనిపించలేదు. ఇమాన్యుల్, అరే రాము ఎందుకురా కామ్గా ఉన్నావు, అరే ఖాళీ చేస్తుంటే ఎందుకురా కామ్గా ఉంటున్నావు, మాట్లాడరా ఏదో మాట్లాడరా, రే ఏ బాబు లే ఏ బాబు ఏ అన్నట్టు ఉంది ముచ్చట. అసలు కదులు లేదు, మాట్లాడలేదు, ఏం లేదు, అట్లా స్టాచ్యూ లెక్కున్నాడు, ఎమోషనల్ అయిపోతాడు, స్టాచ్యూ లెక్కున్నాడు, నాకు మంచిగా అనిపిస్తలేదు అన్న అని చెప్పి తర్వాత చెప్తాడు కదా. సో రీతు అంటది నీకు సపోర్ట్ ఉన్నారు నాకు సపోర్ట్ లేరు కదా అని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అరే రాము నావి నీకు కొన్ని వేస్తున్నాను రా, నువ్వు డిఫెండ్ చేసుకోవాలరా అని చెప్పి కొన్ని తీసుకుపోయి రాముకి ఇచ్చాడు. ఇస్తే ఏముంది, రాము అట్నే నిల్చొని చూస్తూ ఉంటాడు. రీతు మధ్యలోకి వస్తుంది, తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే నేను రాముకి ఇస్తున్నా, వాడి దాంట్లో ఒకటి కూడా లేదు, ఒకటి కూడా ఉంచకుండా తీసుకున్నట్టే నేను కూడా రాముకి ఇచ్చేస్తా అని చెప్పి ఇమాన్యుల్ దగ్గర ఉన్న అన్నీ తీసుకుపోయి రాముకి ఇస్తారు. ఏంద్రా ఈ ఎమోషనల్ డ్రామాలు, ఏంద్రా ఈ సీరియల్, ఇది ఎక్కడిదిరా, ఒక సీన్ని తిప్పి 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 చూపిస్తారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది గట్టిగానే. ఆ తర్వాత ఏమైందంటే నీకోసం ఆటరా, నువ్వు ఎందుకురా చేయట్లేదు ఆటరా అంటే ఇక్కడ ఏమవుతుంది, రాము దగ్గర రీతు తీసుకున్నప్పుడు రాము కుయ్యనకుండా ఉంటే ఏదైతే ఉంటుందో సేమ్ ఇమాన్యుల్ కూడా అదే పాయింట్ వస్తుంది. లాస్ట్లో శ్రీజ అంటుంది ఇప్పుడు నువ్వు అన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఒక్కటి కూడా వాడి దానిలో ఉంచకుండా తీసుకున్నావు, వాడు ఏదో ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు ఏంది అని అంటే వాడి మీద ఏదైతే ఫీలింగ్ వస్తుందో ఒక్కటి కూడా నువ్వు ఉంచుకోకుండా ఆయనకి వేయడం కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అని ఒక పాయింట్ చెప్తుంది. నాకు కూడా అది అనిపించింది. ఇక రీతు ఉండి నీకు ముగ్గురు సపోర్ట్ ఉంది, అందరికీ నువ్వే కావాలి అంటే అందరికీ అతని తరపున ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నవ్వులు, పువ్వులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అందరికీ ఆయన కావాలి. మనం ఏమైనా ఇస్తున్నామా వాళ్ళకంటే ఏమి ఇయ్యం కదా. మనం వాళ్ళకి ఎన్నిపోటు పొడిచిన తర్వాత వాళ్ళు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, చేయరు కదా.
మనం వాళ్ళకి ఏమి ఇచ్చినామో వాళ్ళే రిటర్న్ ఇస్తారు అంతే. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఇద్దరిది ఎంటీ ఉంది, సో నేను ఒక్కరినే అవుట్ చేస్తాను అని చెప్పి శ్రీజ చెప్తుంటుంది. ఏది అక్కడ రీతు కూడా ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఈ మాటల యుద్ధం తర్వాత రీతు కూడా హట్ అయిపోయి అన్నీ తీసి రాముకి ఎత్తుంది. రాము ఇన్నయ్యి ఉంటాయి, ఇద్దరిది ఖాళీగా ఉంది, నేను ఒక్కరినే అవుట్ చేస్తా అంటది. అంటే ఎవరిది ఫస్ట్ ఖాళీ అయిందో వాళ్ళని అవుట్ చేస్తా అన్నట్టు. ఇక్కడ కూడా సంజన శ్రీజ రీతుకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. రైట్. రాము ఏమైనా అర్థమవుతుందారా, నువ్వు ఆట ఆడట్లేదంటే అర్థమవుతలేదన్నా, నాకేం అర్థమవుతలేదన్నా అని అంటది. ఇక్కడనేమో రీతు నన్ను కావాలని బ్యాట్ చేస్తున్నావు నువ్వు, వాడి దాని నుంచి మొత్తం తీసుకున్నావు, ఒక్క బాల్ అన్నా ఉంచావు, ఒక్క బాల్ ఉంచకుండా మొత్తం తీసుకుంటావు అన్నట్టు కావాలని బ్యాట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి మొత్తం అట్లా వేస్తుందిలే. కానీ ఆ తర్వాత డిమాండ్ పవన్ రీతు వీళ్ళిద్దరు ఓదార్పు యాత్ర నడుస్తూ ఉంటాయి. కావాలని బ్యాట్ చేస్తున్నాడు, అన్న నాన్న అనే పేర్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తుంటారు టూ మచ్గా, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటే ఆల్రెడీ రీతు ఈ రౌండ్లో అవుట్ అవుతుంది. ఎందుకంటే నేను తీసుకుంటున్నా అని చెప్పి ఎవరు మన ఇమాన్యుయల్ రాము దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇమ్ము దగ్గర రాము దగ్గర ఉంటాయి. అండ్ రీతు దగ్గర వీళ్ళు ఫైట్ చేసి తనుజ దగ్గర పోయి రీతు ఫైట్ చేస్తుంది. రీతు తనుజ ఫైట్ జరుగుతుంది. ఇందులోనే రీతు తనుజ మీదకి ఎక్కడం తొక్కడం ఇట్లాంటివన్నీ రకరకాలుగా జరుగుతాయి. సో ఆఖరికి తనుజాకి సపోర్ట్గా మిగతా వాళ్ళు వస్తారు, తనుజ ఈ సేవ్ అవుతాయి అండ్ రీతు అవుట్ అవుతుంది. రీతు అవుట్ అయిన తర్వాత బాధపడుతుంటే ఇక్కడ ఓదార్పు, ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్న సెన్స్లో డిస్కషన్ జరుగుతాయి. ఆ తర్వాత మనీష్ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, నువ్వు ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, మంచిగా ఆడాలి కదా అంటే నేను కాదు ఓనర్గా ఉండాలనుకోవట్లేదు, ఇక్కడ ఎవరికి బలం ఉండదు, ఇక్కడ నేను పోతే అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడు. అటు రాము దగ్గర పోయి నువ్వెందుకు ఆడతలేవు అంటే మంచిగా అనిపిస్తలేదన్న, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అన్న అని చెప్పి అతను ఏడుస్తూ ఉంటాడు. సంజన ఇమాన్యుయల్ని ఓనర్ అవుతావా చేసేస్తా అంటే లేదమ్మా, నేను వర్సెస్ ఆడడానికి ఇక్కడ ఎవరు ఉండరు, వాళ్ళకి వర్సెస్ మన దగ్గర బలం లేదు, సో నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి అంటాడు. కళ్యాణ్ నుండి గివ్ అప్ ఇవ్వద్దు అని చెప్పి గట్టిగా ఎంకరేజ్ చేస్తాడు. ఎవరికి ఇమాన్యుయల్కి దగ్గరికి వచ్చి బుధం మీద చేతేసి రాము మీద చేతులేసి కమాన్ గివ్ అప్ ఇవ్వద్దు, మీరు ఆడాలి, ఆడితేనే బాగుంటుంది, చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారు మీరు ఆడకపోతే, ఏంది ఇదేనా ఓనర్షిప్ కోసం టాస్క్ పెట్టినప్పుడు ఓనర్షిప్ కోసం ఆడద్దా అని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తాడు. అప్పటిదాకా ఇమాన్యుయల్ నాకు వద్దు అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే సరే నేను ఆడతా, మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ సపోర్ట్ని నేను కించపరిచినట్టు ఉంటుంది కాబట్టి నేను ఆడతా, మీరు ఏం చేస్తారో ఏం చేయాలనుకుంటారో అది చేయండి అంటాడు. కానీ ఎవరు ఎన్ని సపోర్ట్ చేసినా ఎంత చేసినా ఇక్కడ టెండెన్స్లో ఉంటేనే ఇమాన్యుయల్కి ప్లస్. లాస్ట్లో కూడా అదే చెప్తాడు కదా, రాముకి ఏంటి అంటాడు. సంజన ఇవన్నీ ఆలోచించే తత్వము తెలివి రాముకు లేదు. నేను టెండెన్స్లో ఉంటేనే హైలైట్ అవుతా, ఓనర్స్లో ఉంటే కాలేను అన్న పాయింట్ తెలియదు. సంజన ఇమాన్యుయల్ నీకు ఓనర్ అవ్వాలని ఉందా అంటే కాదు అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ అయిపోయింది. ఇమాన్యుయల్ ఉండి రాము రాతోడికి వచ్చి చెప్తాడు, ఎవ్వరు ఆలోచించట్లేదు, ఏమీ ఆలోచించకుండా ఏం ఆలోచించట్లేదు, నువ్వు కూడా ఏం ఆలోచించకుండా ఆడు అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తాడు. ఆ తర్వాత శ్రీజ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి నువ్వు అక్కడ ఏదైతే చెప్పినావో అదే నువ్వు చేసినావు, సో నీది కూడా మిస్టేకే, నువ్వు ఆడకపోతే కరెక్ట్గా ఉండదు, నువ్వు ఆడాలి, నీకోసం నువ్వు ఆడాలి అన్నట్టు చెప్పేస్తే ఆ తర్వాత లాస్ట్ రౌండ్ స్టార్ట్. ఇమాన్యుయల్ ఇప్పటిదాకా మీరు నాకు సపోర్ట్ చేశారు కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళి పక్కన వాళ్ళకి ఇవ్వడం అట్లాంటివి ఏం చెయ్యను, మీ సపోర్ట్ని నేను తీసుకుంటున్నా, ఓకే రైట్, మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి అని చెప్తాడు. హరీష్ ఉండి ఎమోషన్ వేరు అనేది ఓనర్షిప్ వేరు కాదు, ఎమోషన్ వేరు గేమ్ వేరు, మీరు ఆల్రెడీ బర్నీని కోల్పోయారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు అబ్బా హరీష్, ఏమంటాడంటే ఎమోషన్స్ వేరు గేమ్ వేరు, మీరు ఆల్రెడీ బర్నీని కోల్పోయారు, ఇప్పుడు ఇమాన్యుయల్ కోల్పోవద్దు అని ఒక పాయింట్ చెప్తాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ టాస్క్ జరుగుతుంది. టాస్క్లో తనుజ హట్ అయిపోయింది. తనుజ మీదకి అటాక్ జరుగుతుంది రీతు దగ్గర నుంచి. కట్ చేస్తే 1 సెకండ్ ఫోన్. ఇప్పుడు ఒక కాల్ వచ్చింది కదా, మన దగ్గర మన బన్నీగాడు ఉంటాడు చూడు, మన టాకింగ్ డల్ బన్నీగాడు ఒక అంటే నెక్స్ట్ వీక్లో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపరాది చేతిలో చూస్తారు. హైపరాదికి టాకింగ్ డల్ కావాలంట, సో మనదే పంపిస్తున్నాం అన్నట్టు ఒక టాస్క్ అంటే ఒక స్కిట్ కోసం. మేబీ ఉంటుంటుంది, లేదంటే లేదు చెప్పలేం, లేదు షూటింగ్లో ఎంతో తీసుకుంటారో అది అవసరమైతే ఉంచుతారు, లేదంటే ఎడిట్ చేస్తారులే. కానీ సరే కాల్ వచ్చింది అదే చెప్తున్నా. రైట్, ఎమోషనల్ డైలాగ్ ఎవరు రైట్. ఇక ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ రాము లాస్ట్కి మిగులుతారు. తనుజ అవుట్ అయిపోతుంది, రీతు వాళ్ళంతా అటాక్ చేయడంతో తనుజ అవుట్ అవుతుంది. తనుజ ఏదో ఫైట్ చేయడానికి చేసినట్టే చేస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే వీళ్ళకి ఓనర్ రూమ్లోకి పోవాలని లేదు. తనుజ కానీ సంజనాకి కానీ ఇమాన్యుయల్ కానీ సొంతంగా వాళ్ళకి ఓనర్ రూమ్కి పోవాలని ఇంట్రెస్ట్ లేదు. పోతే పోతాం, లేదంటే లేదు, ఫ్లూక్లో అంతే అనుకుంటున్నారు. అదే టైంలో ఇక లాస్ట్కి రాము అండ్ ఇమాన్యుయల్ మిగులుతారు. ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. గ్రూప్ డిస్కషన్స్లో రీతు ఎంత డిఫరెంట్గా థింక్ చేస్తా, డిఫరెంట్గా ఆర్గ్యూ చేద్దామని, అంటే ఎక్కువసేపు కనబడాలన్నా లేదంటే ఇట్లాంటివన్నీ డిస్కస్ చేయాలన్నా వితండవాదం చేయాలన్న ఉద్దేశం నాకు తెలియదు. కానీ రాము
ఓనర్ కావాలని ఉంది అని చెప్పి రీతు చెప్తుంది. సంజన ఇమాన్యుల్ కావాలని ఉంటాడు, ఫ్లోరా ఇమాన్యుల్ అంటాడు, సుమన్ శెట్టి అన్న ఇమాన్యుల్ అంటాడు, అండ్ ఇంకెవరు మన తనుజ ఇమాన్యుల్ అంటారు. అందరు ఇమాన్యుల్ చెప్పారు, ఒక్కరు మాత్రమే రాము చెప్పారు. వినండి, సేమ్ ప్యాటర్న్ డిమాండ్ పవర్ని అందరూ ఆపోజ్ చేసారు, ఒక్క రీతు చౌదరి మాత్రమే నేను ఇమాన్యుల్ డిమాండ్ పవన్ అనుకుంటున్నా కెప్టెన్సీ కంటెండర్గా అని చెప్తుంది. అప్పుడు అందరూ ఆపోజ్ చేస్తే అందరినీ ఒప్పించేస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ ఇంచుమించు అందరూ ఇమాన్యుల్ అంటే ఈమె రాము అంటది. మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పి ఏం చేస్తుంది, మసిమిసి మారేడుగా అవుతుంది. అఫ్కోర్స్ అక్కడ మనకి ఇమాన్యుల్ దగ్గర నుంచి కూడా సైన్స్ వస్తూనే ఉంటాయి, నేనొద్దు వానికి నేనొద్దు వానికి అని. అండ్ వీళ్ళందరూ కూడా డిసైడ్ అయింది ఏంది, మనకంటూ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ లేకపోతే ఇబ్బంది అయితే, టాస్క్ ఆడేటప్పుడు గట్టిగా ఆడేటోళ్ళు కావాలి, ఇమాన్యుల్ ఉండాలని వీళ్ళకు ఉంది మనసులో. కానీ ఇమాన్యుల్కే ఏదైనా ఫేవర్ అయితే ఇమాన్యుల్కి అయితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం ఉంది. అండ్ ఇంకొక సైడ్ సాఫ్ట్ కార్నర్ ఏముందంటే ఎవరికి, రాము మీద. బట్టలు ఉతికిండు, వంట చేస్తుండు, ఎన్నో రకాల కష్టాలు పడ్డాడు. ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి మొత్తం వాడే కష్టపడుతుండు. సో అతనికి బెనిఫిట్స్ వస్తే బాగానే ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు. కానీ ఇమాన్యుల్ అందరికీ నోట్లో నాలుకలా అంటాడు కాబట్టి ఇమాన్యుల్కి వస్తే మంచిగా ఉంటుంది కదా అన్న ఫీలింగ్ ఉంది. సో ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉంటే అందరూ ఇమాన్యుల్ అన్నారు. ఒక్క రీతు రాము అన్న తర్వాత కూడా అందరితో మళ్ళీ రాము అనిపించింది. దానికి కారణం 2 ఉంటాయి, వైస్ వర్స. ఒకటి ఏంటంటే ఇమాన్యుల్కి ఇష్టం లేకపోవడం, రెండోది మన టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ కావాలనుకోవడం, మూడోది రాము చాలా కష్టాలు పడ్డాడు, అతనికి బెనిఫిట్స్ రావాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్ తోటి మళ్ళీ అందరూ రాముకు షిఫ్ట్ అవుతారు, రాము ఓనర్ అయిపోతాడు. అమ్మ బంగా తల్లి వీడియో చేస్తున్నా కదా, వీడియో చేస్తున్నారా మధ్యలో వచ్చినా నువ్వు? ఊదిస్తా, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఊదిస్తా. రైట్ అమ్మా, డోరే రైట్. ఈ ఎమోషనల్ డైలాగులు, ఎమోషనల్ బస్టింగ్లు ఉంటాయి. ఇక్కడ ఇమాన్యుల్ బాగా ఎమోషనల్ అయిపోయి నేనేం ఆడానా, ఏం ఆడకుండా నేను ఇంత దాకా వచ్చానా? గ్రూప్ గేమ్ ఆడుతున్నానా, సపోర్ట్ గేమ్ ఆడుతున్నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా దానిలో వేస్తుంటే నా దానిలో కాదు వాళ్ళ దానిలో ఏం చెప్పినా, నేను సపోర్ట్ అడిగానా మిమ్మల్ని, నేను సపోర్ట్ చేయమన్నానా మిమ్మల్ని? ఇప్పుడు గ్రూప్ గేమ్ అంటారా, సపోర్ట్ గేమ్ అంటారా? అంటారు భయ్, అది సపోర్ట్ గేమే. కొంత ఎమోషనల్ అయిననుకో, కానీ నాకు అనిపించింది అంత అవ్వాల్సిన అవసరం లేదు. అది గ్రూప్ గేమ్ అని అంటారు, సపోర్ట్ గేమ్ అని అంటారు. కానీ ఏం ఆడాడు రాము, చాలా హార్డ్ వర్క్ చేసిండు కదా అంటే, ఈ టాస్క్లో వరకు రాము కూడా పెద్దగా ఏం చేయలే. వీకోవడం లాక్కోవడం చేసిండు కదా అంటే రీతు అంటుంది, కానీ అతను అవి కూడా పెద్దగా ఏం చేయలే. ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా పెద్దగా ట్రై చేయలే. ఒక్కటి చేసిండు, టబ్బుని తీసుకొని ఎవరైనా వచ్చినప్పుడు ఉరికిండు, 2-3 సార్లు అటు ఇటు ఉరుకుతాడు కదా, అట్లాంటివి చేసిండు తప్ప ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చేయలేదు ఈ టాస్క్లో, కావాలని చేయలే. ఇమాన్యుల్ ఈ టాస్క్లో ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు. బేసిక్గా ఇమాన్యుల్ ఈ టాస్క్లో ఓడిపోతేనే నేను ఇక్కడనే ఉంటా, ఈ టీంలో ఉంటా, ఈ టీంలోనే నేను గట్టి ఫైట్ చేయాలి వీళ్ళ తరపున అన్నట్టుగా ఉన్నాడు. సో ఇక్కడ ఏం ఆడానంటారా మీరు? నిన్న మొన్న ఆడింది ఆట కాదా అన్న సెన్స్. కింద మీద పడుకొని బట్టలు చింపుకుంటూ ఆడితే అది ఆట కాదా? ఈ టాస్క్లో నేను డిఫెండ్ చేసుకున్నా, ప్రొటెక్ట్ చేసుకున్నా, కానీ ఎవరి దగ్గర లాక్కోలేదు. నేను లాక్కోవద్దు అనుకున్నా. నేను ఏదైతే క్యాచ్ బట్టి సంపాదించుకున్నానో అవే తీసుకుపోయి నేను దాచుకుంటా అనుకున్నా, అంతే తప్ప ఎవరి దగ్గర లాక్కోవాలనుకోవాలి, ఎవరి దగ్గర పీక్కోవాలనుకోవాలి, నేను నిజాయితీగా ఆడినా అన్నట్టు ఇవన్నీ చెప్తాడు. సో దీంతో మనకి ఈ అక్క తమ్ముళ్ళ ఎమోషన్ తోటి తనుజ అక్క అని చెప్పి నువ్వు నా మీద అటాక్ చేద్దామని ప్రయత్నం చేసినావు, రీతుతో కలిసి కుమ్మక్క అయినావు అనే సెన్స్లో తనుజ తీసుకుంది, బాగా హట్ అయింది. కానీ మనోడు అంత ప్లానింగ్ ఏం చేయలే. ఏమైనా చేస్తే రీతు చేసిందేమో కానీ మనోడు ఇనన్నట్టే ఉంటాడు. అండ్ రాము ఎవరి మీద పెద్దగా అటాక్ కూడా చేయలే. ఏదో తనుజాకి బాగా హట్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ తనుజాకి అందరి మీద నమ్మకం పోతుంది. కళ్యాణ్ మీద పోయింది, డిమాండ్ మీద పోయింది, రీతు మీద పోయింది, ఇమ్ము మీద కూడా కొంచెం పోయింది. ఓన్లీ బర్నన్న అంటే మాత్రమే, నాన్న బిడ్డలకి మాత్రమే ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ అనేది ఉంది తప్ప మిగతా వాళ్ళ మీద పెద్దగా లేదు. తనుజాకి ఇప్పుడు బ్రదర్ బాండ్ అనేది కూడా తెగిపోయింది. ఇక్కడ అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేదు, ఏది లేదు అన్నట్టుగా బాధపడతా ఉంది. ఇక్కడ రీతు ఉండి నాన్న అన్న అని బాండింగ్లు పెట్టుకోవడం వేస్ట్. సుమనన్న నమ్మితే సుమనన్న ఎన్నిపోటు పొడిచిందని ఆమె బాధ. సుమనన్న కనీసం హెల్ప్ చేయలేదు, సుమనన్న ఒక్కడే చేస్తాడు, నేను బతిలాడంగా చేయలేదని చెప్పి ఆమె ఎడుతుంది. ఇట్లా ఏడుపులతోటి ఎపిసోడ్ అంతమైపోయింది, అంటే ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇక మిడ్ నైట్లో చాలా ముచ్చట్లు పెట్టుకున్నారు. నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి, నువ్వు చేసింది ఇక్కడ తప్పు, నువ్వు చేసింది ఇక్కడ రైటు, నేను బాధపడ్డా ఏడ్చినా అనుకుంటే ఇవన్నీ ఏడుపులు పెడబొబ్బులతోటి నిన్న మిడ్ నైట్ ముచ్చట్లు కూడా జరిగినాయి. సో అవన్నిటి గురించి సపరేట్గా ఒక వీడియో చేసి పెడతా. ఇది ఈ వీడియో మీకు క్లారిటీగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. హైప్ అనే బటన్ కనబడేటప్పుడు అంటే లైక్ బటన్ని కొంచెం ఇటు పక్కకు ఉంచితే హైప్ ఉంటుంది, హైప్ ఇయ్యరి. అట్నే మన స్వాతి పికిల్స్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.